హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. ఈ వీడియోలో అమెజాన్ పే ద్వారా కూడా మనము బ్యాంక్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ అనేది అయితే చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకుందాము. సో అమెజాన్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మనం జనరల్గా ఏమైనా పర్చేజెస్ అవి చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు కదా ఇలాగ మనము. బట్ ఇప్పుడు మనం బ్యాలెన్స్ అనేది చెక్ చేయాలంటే కనుక ముందుగా అమెజాన్ పేలోకి వెళ్ళాలి. సో దానికోసం ఇక్కడ సింపుల్గా ఇక్కడ అమెజాన్ పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ఐకాన్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి. అమెజాన్ పే ఓపెన్ చేయగానే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మనకి టాప్లోనే మనకి అమెజాన్ పే యూపీఐ అలాగే అమెజాన్ పే బ్యాలెన్స్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీకు అమెజాన్ పే లేటర్ అనే ఫెసిలిటీ కూడా మీకు అవైలబుల్గా ఉంటే కనుక అది కూడా మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అమెజాన్ పే యూపీఐ అంటే మనం లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ యొక్క బ్యాలెన్స్ అవి చూడాలంటే కనుక ఇక్కడ ఈ అమెజాన్ పే యూపీఐ చెక్ బ్యాలెన్స్ అనేసి దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు యువర్ లింక్డ్ అకౌంట్స్ అని కనిపిస్తుంది. సో యువర్ లింక్డ్ అకౌంట్స్లో బ్యాంక్ అకౌంట్స్ మీరు ఎన్ని అకౌంట్ లింక్ చేసుకుంటే కనుక అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలాగే మీరు ఇంకో కొత్త అకౌంట్ కూడా యాడ్ చేయాలంటే కనుక ఈ యాడ్ న్యూ యూపీఐ అకౌంట్ అనేసి దీంతో మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ని కూడా థర్డ్ అకౌంట్ని ఆర్ ఫోర్త్ అకౌంట్ని కూడా మీరైతే లింక్ చేసుకోవచ్చు అమెజాన్ పేలో. సో ఇప్పుడు సింపుల్గా దీని బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాలంటే కనుక ఏ బ్యాంక్కి మీరు బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నారో దాని మీద చెక్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ముందుగా యూపీఐ పిన్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ 6 డిజిట్ యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. కొన్నిసార్లు 4 డిజిట్ కూడా ఉండొచ్చు. సో మీ 4 డిజిట్ ఆర్ 6 డిజిట్ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బ్యాలెన్స్ అనేది అయితే డిస్ప్లే అవుతుంది. సో అలాగే సెకండ్ బ్యాంక్ కూడా మీరు చెక్ చేయాలంటే అదే విధంగా మీరైతే చెక్ బ్యాలెన్స్ అనేసి అలాగే ఆ బ్యాంకుకి ఉన్న యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి బ్యాంక్కి యూపీఐ పిన్ అనేది మీకు డిఫరెంట్గా మీరు సెట్ చేసుకుని ఉండొచ్చు ఆర్ మీరు సేమ్ కూడా చేసుకోవచ్చు. బట్ డిఫరెంట్ యూపీఐ పిన్ సెట్ చేసుకుని ఉంటే కనుక ఏ బ్యాంక్ యొక్క యూపీఐ పిన్ ఆ బ్యాంక్కి ఎంటర్ చేస్తే కనుక మీరు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ తప్పు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే కనుక మీ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవ్వదు. సో మీకు డిస్ప్లే అవ్వలేదు మీ బ్యాలెన్స్ అంటే దాని అర్థం మీరు మేబీ యూపీఐ పిన్ అనేది మీరు సరిగ్గా ఎంటర్ చేయలేదేమో. సో అందుకు మళ్ళీ సరిగ్గా యూపీఐ పిన్ ఎంటర్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ అనేది మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇలాగ తప్పు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మాత్రం యూపీఐ పిన్ ఎంటర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని వస్తుంది. సో ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ యూపీఐ పిన్ అండ్ ట్రై అగైన్. అంచేత మీరు యూపీఐ పిన్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా పేమెంట్స్ చేసుకోవాలన్నా కూడా మీకు యూపీఐ పిన్ అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు బ్యాలెన్స్ అనేది మనం ఎలా ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. అమెజాన్ పే యూపీఐ నుంచి కూడా మనము మన బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ అనేది చెక్ చేయొచ్చు. అలాగే ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ అనేది కూడా మన అమెజాన్ పే వాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఇక్కడ పైనే డిస్ప్లే అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.